హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సింది గుమ్మడికాయలు ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, బెల్లం. పులుసుకి బెల్లం ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా టామరిన్ పేస్ట్, కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం. ఇవే మనకి కావాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి మనం సిమ్లోని మూత పెట్టి మగ్గించాలి. ఇలా మగ్గాక కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పేస్ట్ వేయాలి. వేసి కొంచెం బాగా కలిపి దాంట్లోని వాటర్ కూడా వేయాలి. పులుసుకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనుకుంటున్నారు? బెల్లం. ఆ బెల్లం ఇప్పుడు మనం లాస్ట్లో వేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేసి చూడండి.